శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తాత్రేయ స్వామియై నమః. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. వాసిష్ఠ మైత్ర వరుణ కౌండిన్యస త్రయారుష ప్రవరాన్విత కౌండిన్యస గోత్రస్య ఆపస్తంభ సూత్రస్య కృష్ణ యజుర్శాఖాధ్యాయే ద్వాదశి లక్ష్మీనాథ శాస్త్రి అహంబో అభివాదయే. ఈ ముఖ్యంగా ఈ సందర్భంగా చెప్పేది ఏమంటే, ఈ దేశము సనాతన దేశము, సాంప్రదాయ దేశము, కర్మభూమి, వేదభూమి, రుద్రభూమి, అతి పురాతనమైనటువంటి సాంప్రదాయం గల దేశం. ఈ దేశంలో స్వతంత్ర భారతదేశంలో భయపడుతూ బ్రతకాల్సిన అవసరము హిందూ సమాజానికి లేదు. ఇది చాలా స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. అందుకు కారణం ఏమంటే, ఈ దేశం స్వతంత్ర దేశము, హిందూ సమాజం గల దేశము. సరే, భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం అన్న సాంప్రదాయం కూడా ఉంది. దాని గురించి మనం అప్రస్తుతం. ముఖ్యంగా చెప్పేది ఏమంటే, ఈ సనాతన ధర్మము, సాంప్రదాయము, వేదము, రుద్రము, రౌద్రము, కర్మ సిద్ధాంతం అనేది రాజ్యాంగానికన్నా అతీతమైనది. భావ వ్యక్తి స్వేచ్ఛకు, వాక్ స్వేచ్ఛకు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు చాలా విశిష్టమైనది సనాతన ధర్మం అనేది. ఇది రాజ్యాంగానికన్నా అతీతమైనది. సో ప్రస్తుతం చెప్పేది ఏమంటే, చర్చనీయాంశమే మాట్లాడదాం అనుకున్నాను, దాని గురించి చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఈ సాంప్రదాయమైన దేశంలో, సనాతన ధర్మ దేశంలో మనము భయపడుతూ మన యొక్క భావాలను వ్యక్తీకరించకూడదు, చెప్పకూడదు అనేటువంటి భయాందోళనలో ఉండడం అనేది చాలా దారుణమైన విషయము. ఈరోజు మనం ఉన్నప్పుడే మన పరిస్థితి ఈ విధంగా ఉంటే, మన వారసుల పరిస్థితి ఏంటి, మన భావితరాల పరిస్థితులు ఏంటి, హిందూ సమాజం పరిస్థితి ఏంటి? కాబట్టి ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన బాధ్యత ఉంది, మాట్లాడాల్సిన బాధ్యత ఉంది. ఎవరి భావాలు వాళ్ళవి, ఎవరి ఆచారాలు వాళ్ళవి, ఎవరి సిద్ధాంతాలు వాళ్ళవి, ఎవరిని విమర్శించట్లేదు. సో హిందూ సమాజము, హిందూ సాంప్రదాయము, సనాతన ధర్మము, ఆచార వ్యవహారాలు అనేటివి విశిష్టమైనటివి. సో ఈరోజు కొన్ని కారణాల వల్ల విమర్శించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కును సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు ఎత్తికితే ఒక గౌరవప్రదం ఉంటుంది తప్ప, ఎవరినో విమర్శించి అర్థం పర్థం లేని విమర్శలు చేయడం అనేది కూడా చాలా తప్పు. సో అందరూ స్పందించాల్సిన బాధ్యత ఉంది. ఈ దేశము సనాతన దేశము, సాంప్రదాయాలతో కూడుకున్న దేశము, రుద్రభూమి, రౌద్రభూమి, కర్మభూమి, వేదభూమి. ఈ సాంప్రదాయాన్ని ఎవరు కూడా విమర్శించకూడదు, విమర్శించేటువంటి అర్హత కూడా లేదు. అది చాలా తప్పు. సో అందరూ అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నాము. లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుజనో భవంతు, సుజనే సుఖినో భవంతు. సో మనం బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరు చెప్పేది. కాబట్టి మనము బాగుండాలంటే మాట్లాడాలి, మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలి, మన యొక్క బాధ్యత. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తారు, మాట్లాడతారు అని చెప్పి ఆశిస్తూ ఉన్నాము. హిందూ అన్న ప్రతి ఒక్కరూ స్పందించండి. ముఖ్యంగా మనిషిని అన్న భావన ఉంటే బహిరంగంగా మాట్లాడండి. మన సాంప్రదాయాన్ని, మన ఆచారాన్ని, సనాతన ధర్మం గురించి స్పష్టంగా చెప్పండి. ఈ ధర్మం అనేది ఎవరికి కూడా తలొగ్గేది కాదు, అనుకూలంగా అందరి హితాన్ని కోలేదు, అంతే తప్ప తల ఒగ్గి అనుకూలంగా ఉండేది కాదు. అందరికీ అనుకూలంగా ఉంటుంది తప్ప తల ఒగ్గి అనుకూలంగా ఉండదు. సో అర్థమవుతుంది అనుకుంటున్నాను, అర్థం చేసుకోండి. లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుజనో భవంతు, సుజనే సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తాత్రేయ స్వామియే నమః. జై శ్రీరామ్.